వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను మట్టెవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 8 లక్షల రూపాయల విలువైన బంగారం, 1000 రూపాయల నగదు స్వాధీనపరుచుకున్నారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే మిల్లులకు వచ్చినటువంటి ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖానాపురం మండల కేంద్రంలో రైతులు జాతీయ రహదారిపై ఆందోళన రాస్తారోకోకు దిగారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ ధర్నా రాస్తారోకో నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. మిల్లుల దగ్గర రోజుల తరబడి ధాన్యపు బస్తాలు లారీల దగ్గర పడిగాపులు గాయాల్సి వస్తుందని చెప్పి రైతులు ఆరోపిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే ధాన్యాన్ని దిగుమతి చేసుకొని ఖాతాల్లో డబ్బులు వేయాలన్నటువంటి డిమాండ్ రైతుల పక్షాన వినిపిస్తా ఉంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కాకతీయ యూనివర్సిటీ సెనేట్ హాల్లో వీసీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై 7వ తేదీన యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు గవర్నర్ అనుమతించినట్లుగా ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆగస్టు నెలలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 19 నుంచి 21వ తేదీ వరకు కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే హన్మకొండ చౌరాస్తాలోని సిటీ బస్టాండ్ దగ్గర గత కొన్ని సంవత్సరాల నుంచి కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి వాళ్ళ షాపులను మున్సిపల్ అధికారులు తొలగించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ కూరగాయలను తీసుకునే అంత సమయం కూడా ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. మాట్లాడదామని పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆ లోపే దుకాణాలను తొలగించారని చెప్పి బాధితులు బోరున విలపిస్తున్నారు.